పోలేరమ్మ తల్లి సంబరాల ఆఖరి రోజు ఎలా చేస్తారనేది వీడియోలో చూసేద్దామండి. మార్నింగే రెడీ అయిపోయి మార్నింగే ముందు పొంగల్ పెట్టేసేయాలండి. పొంగల్ ఇంట్లోనే పెట్టుకున్నాము. ప్రతి సంవత్సరం ఏంటంటే గుడి దగ్గర పెట్టేవాళ్ళము. కానీ ఈ సంవత్సరం ఎక్కువ మంది క్రౌడ్ అక్కడ అవుతుందని ఇంటి దగ్గరే పెట్టి తీసుకొని రమ్మన్నారు. అందుకని ఇంటి దగ్గరే పొంగలి మా అమ్మాయి చేత పెట్టించేసానండి. పెట్టించి ఇంటి దగ్గర నుంచే మన ఇంటి ముందుకు మేళా వస్తుందని చెప్పాను కదండి. ఆ మేళా ఊరేగింపుగా గుడి దగ్గరికి తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించాలండి. చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉందో. చూడటానికి 2 కళ్ళు సరిపోనంత అందంగా ఉందండి. ఎదురుగా మనకి సింహవాహనం కనిపిస్తుంది. పోలేరమ్మ అమ్మవారికి సింహవాహనంగా ఎదురుగా ఉంటుందన్నమాట. సింహవాహనం దగ్గర కూడా మనము నైవేద్యం అనేది సమర్పించాలండి. అలానే మనకి ఊరికి చాకలతను అని ఆయన ఉంటాడండి. ఆయన మనకేంటంటే సద్ది నైవేద్యాలు తీసుకెళ్తాం కదండి. అవి మనం క్లాత్ పరిచి పెడతాడండి ఎదురుగా పోతురాజు స్వామి దగ్గర మనం సమర్పించుకొని టెంకాయలు అవి కొట్టుకోవాలండి. అలా ముగిసిపోయిద్దండి. నెక్స్ట్ ఇది మా ఊరి యొక్క రామాలయం అండి. రామాలయం చూడటానికి చాలా బాగుంటుందండి. అలాగా రోజు నైట్ అంతా ఊరంతా లైటింగ్లు పెట్టి డెకరేట్ చేస్తారండి. అన్ని విధాలుగా చాలా సూపర్గా ఉంటుంది. ఈరోజు ఏంటంటే ఆ రోజు నైటు మాకు మాతంగిలు వస్తారండి ఊళ్ళోకి. వాళ్ళు మాతంగిలు అంటే వాళ్ళకి అమ్మవారిలాగా పూజిస్తామన్నమాట. వాళ్ళు వచ్చిన తర్వాత పిల్లలు పెద్దలు అందరూ నైట్ మొత్తం జాగారం ఊరంతా చేస్తారండి. ఇక్కడ వీడియోలో డాన్స్ చేస్తుంది మా మేనల్లండి. వీళ్ళు బాగా చేస్తారు. ఇలానే ప్రతి ఇంటి ముందు వచ్చి డాన్స్ అనేది చేస్తారండి. ఇలా నైట్ అంతా కూడా పిల్లలు పెద్దలు అందరూ మేల్కొని ఈ సంబరాన్ని బాగా ఎంజాయ్ చేస్తారండి. ప్రతి ఆషాఢ మాసంలో జరుగుతుందండి మాకు ఈ పోలేరమ్మ అమ్మవారి సంబరాలు 5 రోజులు అనేది. నైటు పిల్లలు పెద్దలు అందరూ డాన్సులు అనేది చేస్తారండి. ఇదివరకు అయితే కాళ్ళకు గజ్జెలు కట్టుకొని పిల్లలు పెద్దలు అందరూ డాన్స్ చేసేవారు. పోలేరమ్మ తల్లికి సంబరం అంటే ఎంతో ఇష్టమంట. అలానే పిల్లలంటే కూడా చాలా ఇష్టమంట. పిల్లలు డాన్స్ చేస్తుంటే ఎంతో సంతోషపడిపోయిద్దంట. ఊరంతా చల్లగా ఉండి అందరూ బాగుండాలని మా ఊర్లో అందరూ 5 days ఇలా చేస్తారండి సంబరం అనేది. మీకు గనక నచ్చిందంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని సజెషన్ ఇవ్వండి. చూడండి ఈ ప్రభలు కరెంట్ డెకరేషన్ ఇవన్నీ షూట్ చేయకూడదంట. అందుకనే నేను చేయలేదు. జస్ట్ 2 clips వరకే పెట్టానండి. సరేనండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్.